హాయ్ అండి. ఎంఎల్ వరల్డ్‌కి స్వాగతం. సో, ఇవాల్టి వీడియో ఏందంటే, ముస్లిమ్స్ టైప్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? కమా చికెన్‌ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, హాఫ్ లెమన్ వేసుకొని మొత్తం కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పైన కళాయి తీసుకొని దాంట్లో మనము బిర్యానీలోకి వేసుకుని బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని టమోటా ముక్కను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, మనము రైస్ని 1 గంట ముందే నానబెట్టుకోవాలి. సో, నేనైతే రైస్ తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే మనకి అన్నీ అంతే ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కను కూడా వేసుకొని చక్కగా అన్నిటి కలిసే వరకు కలుపుకొని 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. సో, అన్నిటిని కలిపి తగినంత కల్లుప్పు, కొంచెం గరం మసాలా, తగినంత కారం వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కాసేపు ప్లేట్ పెట్టి బాగా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు చికెన్ని బాయిల్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసేసుకొని చక్కగా పుదీనా, కొత్తిమీర, హాఫ్ లెమన్ వేసుకొని చక్కగా వాటర్ బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిన తర్వాత మనము 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని సన్న ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే సో, మనకి ముస్లిమ్స్ టైప్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో, లాస్ట్ ఏంటంటే మనము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో, ఇంతేనండి, ఈజీగా చేసుకునే ముస్లిమ్స్ బిర్యానీ. ఎలా ఉంది నా వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో, ఇప్పుడైతే అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చూస్తున్నారా? చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ. సో, ఇవాల్టి వీడియో ఇదే అండి. బాయ్ అండి.